ప్రతి ఒక్క రిలీజియన్‌లో గూడా గాడ్ అంటే క్రిస్టియానిటీలో జీసస్, ముస్లింలో అలా. ఒక అల్లా ఉంటాడు. లేకపోతే ఇంకొక కులంలో ఇంకొకళ్ళు ఎవరో ఉంటారు. కానీ మన హిందూయిజంలోని ఎందుకు సో మెనీ గాడ్స్? మనం శ్రీకృష్ణ అని చెప్పి నమ్ముతున్నాం. మనం శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నాం. ఇంకొకరు వెంకటేశ్వర స్వామి అంటారు. ఇంకొకరు శివుడు అంటారు. కొంతమంది నిలువు బొట్లు అంటారు. కొంతమంది అడ్డబొట్లు అంటారు. ఎందుకు ఇన్ని రకాల I ప్రాబ్లమ్స్ can ఉన్నాయి? answer that. యూ అండర్‌స్టాండ్ సర్ Yes, yes, yes. You see, people often ask this question that how come there are so many gods? Well, the fact is, our Vedas are saying Ekameva Dvitiyam Brahma. There is one Brahma. Ekam Sat Vipra Bahudha. These are different forms of God. So when we were in grade 5, we were introduced to general science. It was one subject. Then later on, it split into physics, chemistry, biology. Then it split into so many. Then afterwards, and by graduation level, it's 1,000 different branches. The more the knowledge becomes subtle, the branches increase. Our Sanatan Dharma has got such subtle and sublime knowledge. It doesn't limit God to one thing. It says God is king. He's also the beloved. He's also the maintainer. ఓకే. Right? So there is unity in all of this diversity. ఇప్పుడు స్వామీజీ చెప్పిన దానికి నేను ఇంకో ఒకప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికే వెళ్ళేవాడు. డాక్టర్ అంతే. ఒక డాక్టర్ ఉండేవాడు. ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు కంటికి ప్రాబ్లం వస్తే ఆప్థాల్మాలజిస్ట్ వెళ్తున్నాం. హార్ట్ ప్రాబ్లం వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం. కిడ్నీస్ ప్రాబ్లం వస్తే నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం. అంటే ఈ ఎంబీబీఎస్ అనే ఒక ఇది ప్రాక్టీస్ కాస్త బ్రాంచెస్ వైజ్ అంటే ఒక్కొక్క దానికి చేయాలి అని స్ప్రెడ్ అయింది. ఓకే. ఇప్పుడు మనకి కిడ్నీ ప్రాబ్లం వస్తే నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం కానీ ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళాం. ఎందుకు అంటే ఆయన అయితే కరెక్ట్గా చూస్తాడు. అది అంటే వేరే రిలీజియన్స్‌లో అయితేనేమో ఓన్లీ ఎంబీబీఎస్ ఒక్కటే ఉంది. మన దానిలో మిగతా అన్నీ ఉన్నాయంటారా? The day will come, it is already come, when people are respecting the Hindu viewpoint for being broad-minded. So that is not a negative, that is a positive. As people's mental stature realizes, they'll say that Hindu Dharma is not bigoted and the respect for this viewpoint is increasing.